ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణసంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధాన్ని నేను చేయడం అవసరమంటావా? కృష్ణ, మరలా చెప్తున్నాను, దుర్యోధనాదులు సరే వెధవలు, ఆతతాయిలు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు, అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మనం బుద్ధిమంతులం కదా, ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజ్యభోగాలు అనుభవించడం కోసం, అంతే కదా. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి అధర్మానికి వడికట్టి శాశ్వత నరకలోక వాసం కొని తెచ్చుకోమంటావా? ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు,